నమస్తే. అవుట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్. నా పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ యోగా టీచర్ రాజశేఖర్ గారు. ఇప్పుడు మనం చూపించినటువంటి అంశం ఏంటంటే సైనస్ సమస్యకు ఏ విధంగా నివారించుకోవచ్చు, తర్వాత చేయాల్సినటువంటి ఆసనాలు ఏంటి, తర్వాత ప్రాణాయామ్స్ ఏంటి ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. జలనేతి, సూత్రనేతి, తర్వాత జల కపాలభాతి, ఇటువంటి ఈ షట్క్రియాల ద్వారా కూడా మనము ఈ సైనస్ని తగ్గించుకోవడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. చూడండి, ముఖ్యంగా సైనస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు అనులోమ విలోమ ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి. తర్వాత సూర్యభీతి ప్రాణాయామం చేయాలి. అంటే మన శరీరంలో వేడి తత్వాన్ని ఎక్కువ తీసుకురావాలి. అప్పుడు మనము హైపర్ యోగా కానీ, పవర్ యోగా కానీ, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ యోగాలు మనకు పేర్లతో పిలిచి మనకు చేపిస్తున్నారు. విష్ణు ముద్ర పెట్టేసి కుడి నాసికంని మూసివేయాలి. రైట్ నోస్ క్లోజ్, లెఫ్ట్ ఇన్హేలింగ్. ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఉంగరపు వేలుతోని ఎడమ నాసికంని మూసివేసి కుడి నాసికం ద్వారా శ్వాసని బయటికి నెట్టేయాలి. తర్వాత రైట్ ఇన్హేలింగ్, లెఫ్ట్ ఎగ్జేలింగ్, లెఫ్ట్ ఇన్హేలింగ్. ఎడమ నాసికం ద్వారా శ్వాస తీసుకుంటూ కుడి నాసికం ద్వారా శ్వాసని వదిలేస్తున్నాం. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ ఎడమ నాసికం ద్వారా శ్వాసని బయటికి నెట్టేస్తాం. నాసికంలో బాదం ఆయిల్ కూడా పోసి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత నిదానంగా శ్వాసని ఏ విధంగా తీసుకుంటున్నాం, గమనిస్తూ వేడిని చల్వని గమనిస్తూ చేస్తున్నాం. చివరికి ఎడమనాసికం ద్వారా శ్వాసని బయటికి నెట్టేసిన తర్వాతనే ఆపేయాలి. అంటే మనకు ఇట్లా 5 నిమిషాలు చేయొచ్చు, 2 నిమిషాలు చేయాలి, 10 నిమిషాలు, అంటే మనకి ఎంత సమయం ఉంటే అంత సమయం వరకు చేసుకోవచ్చండి. అయితే ముఖ్యంగా మనం చేస్తున్నప్పుడు వెన్నుపూస నిటారుగా పెట్టాలి. సుఖాసన, వజ్రాసన, సిద్ధాసన, పద్మాసన అనే ఒక ఆసనం ఎంచుకొని ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేదంటే బాదం ఆయిల్ మనకి అనేక రకమైన ఆయుర్వేద షాప్లో దొరుకుతుంటాయి, అది మన నాసికంలో వేసుకొని చేయవలసింది. అంటే కపాలభాతి షట్క్రియాలు ఏ విధంగా చేయాలి, ప్రాణాయామం ఏ విధంగా చేయాలి, అందులో కొంచెం వేరియేషన్స్ ఏ విధంగా చేస్తే మనకు సైనస్ నుంచి బయట ఏ విధంగా పడాలో ఇంకొక పద్ధతిలో చూపిస్తున్నాను. ఇలా 2 చేతులు పట్టుకోవాలి. 2 చేతులు పట్టిన తర్వాత ఈ వేళ్ళని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాసికం నుంచి బాదం ఆయిల్ వేసిన తర్వాత, ఆవు నెయ్యి వేసిన తర్వాత చేయాల్సింది కుడి నాసికంని ఫస్ట్ క్లోజ్ చేయాలి. తర్వాత చేంజ్ ఇలా, అంటే పొట్టని తర్వాత ఈ నాసికంని శుద్ధి చేయడానికి, అంటే కపాలభాతి ప్రాణాయామంలో వేరియేషన్స్, తర్వాత ఇష్టక్రియలో వేరియేషన్స్ ఇట్లా తీసుకోండి 2 చేతులతో. రిలాక్స్ ఈ విధంగా ఇట్లా 2 ప్రాణాయామాలు చేస్తున్నాం. ఇట్లా చేసిన తర్వాత జలనేతి, సూత్రనేతి, తర్వాత అదేవిధంగా జల కపాలభాతి ప్రాణాయామంలో కుడి నాసికంని మూసివేస్తున్నాం. ఫస్ట్ ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటున్నాం. తర్వాత ఎడమ నాసికాన్ని మూసివేస్తున్నాం. కుడి నాసికం ద్వారా శ్వాసను బయటికి నెట్టేస్తాం. ఇలా అంటే ఎడమని తీసుకుంటున్నాం, కుడిని వదులుతున్నాం, కుడిని తీసుకుంటున్నాం, ఎడమని వదులుతున్నాం. తర్వాత కుడిని తీసుకుంటున్నాం, తర్వాత ఎడమని వదిలేస్తున్నాం, ఎడమని తీసుకుంటున్నాం, కుడిని వదిలేస్తున్నాం. అంటే సూర్యభీతి ప్రాణాయామం, చంద్రభీతి ప్రాణాయామం, సూర్యశోధన, చంద్రశోధన, ఈ విధంగా ఎడమ తీసుకోవాలా, కుడిని వదిలేయాలి, ఎడమని తీసుకోవాలా, కుడిని వదిలేయాలి. తర్వాత కుడిని తీసుకోవాలి, ఎడమని వదిలేయాలి, కుడిని తీసుకోవాలి, ఎడమని వదలట. ఈ విధంగా అంటే సూర్యభీతి ప్రాణాయామం, చంద్రభీతి ప్రాణాయామం, సూర్యశోధన,
చంద్రశోధం. అంటే ఈ విధంగా మనం వేరియేషన్స్ ఇందులో అంటే నాసికం సంబంధించినటువంటి ఈ ప్రాణాయామ్స్ మనం చేయడం వల్ల మనకి ఈ సైనస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే చలో వాటర్ అంటే కూల్ డ్రింక్స్ కానీ చల్లమైనటువంటి పదార్థాలు కానీ ఈ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏ పదార్థాలు మనం వాడకుండా ఉంటే ఉత్తమంగా మనకు రిజల్ట్ రావడం జరుగుతుందండి. కొన్ని ఆసనాలు చేస్తున్నాం. ఫస్ట్ దండాసనంలో వేసుకున్న తర్వాత శ్వాస తీసుకుంటూ వెనుకకి సేమ్ ఇప్పుడు పోస్చర్ చూపిస్తా చూడండి. ఆ విధంగా శ్వాస తీసుకుంటూ వెనుకకి మిడిల్ వదులుతూ నమస్తే. తర్వాత కాళ్ళు జతకు చేసి తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ వెనుకకి శ్వాస వదులుతూ మధ్యస్థితి. మరోసారి చూపిస్తున్నా. ఫస్ట్ నుంచి కాలు జాపుతూ శ్వాస తీసుకుంటూ వెనుకకి కాలు జత చేసి జాపుతూ వెనుకకి చేయాలి. తర్వాత రెండు కాళ్ళు జాయిన్ చేస్తూ పొజిషన్, ఇది భద్రాసన పొజిషన్. ఇప్పుడు నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ వెనుకకి ఈ విధంగా తర్వాత రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెక్స్ట్ గోముఖాసన్. అంటే గోవు ఏ విధంగా ఉంటుంది మనకి గోముఖాసన్ అంటే ఫస్ట్ కాళ్ళ మీద కాలు వేసుకోవాలి, ఇట్లా జత చేసుకోవాలి. కాళ్ళ మీద కాలు ఇట్లా జత చేసుకొని తర్వాత మనకి ఇప్పుడు ఏది ఉంటే పైకి చూసేసుకొని మనం ఆపోజిట్ చేసేసేయాలి కంప్లీట్గా. ఇది ఫస్ట్ పొజిషన్. శ్వాస తీసుకుంటూ తర్వాత శ్వాస వదులుతూ డౌన్ పొజిషన్. ఇన్హేలింగ్ ఇన్హేలింగ్ అప్, ఎక్సేలింగ్ డౌన్, ఇన్హేలింగ్ అప్, ఎక్సేలింగ్ డౌన్. అదే తింపించడం అంటే చేతులు ఏ విధంగా పట్టుకోవాలి, చేతులు ఈ విధంగా ఎట్లా పట్టుకోవాలి చూడండి ఒకసారి టెక్నిక్గా. ఈ విధంగా ఫస్ట్ జతగా ఇట్లా వస్తాయి, తర్వాత రాకపోతే బట్టతో ఇలా పట్టుకోవాలి, తర్వాత నెమ్మదిగా కంప్లీట్గా ఇలా పట్టేసుకోవచ్చు, ఇలా పట్టుకోవచ్చు, కంప్లీట్ ఇలా కూడా పట్టుకోవచ్చు కంప్లీట్గా. ఆ విధంగా ఫస్ట్ డౌన్ రిలాక్స్. నెక్స్ట్ మనం అర్ధ ఉష్టాసనం చేస్తాం చూడండి. శ్వాస తీసుకుంటూ నడుమును పట్టుకుంటూ పొజిషన్ ఫస్ట్ 1, స్లోలీ 2, 3 పొజిషన్. ఓకే రిలాక్స్. ఫస్ట్ నుంచి పొజిషన్ ఫస్ట్ వజ్రాసనం వేసుకోవాలి. ఫస్ట్ వజ్రాసనం వేసుకుంటున్నాం, తర్వాత రెండు చేతులు ముందుకు చేస్తాం. సెకండ్ పొజిషన్, తర్వాత థర్డ్ పొజిషన్లో పైకి వేస్తున్నాం. ఫోర్త్ పొజిషన్లో వెనుకకి పట్టుకుంటున్నాం. పట్టుకున్న తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో శ్వాస తీసుకుంటూ వెనుకకి. సిక్స్త్ పొజిషన్ వస్తుంది ఆసనం అర్ధ ఉష్టం. కంప్లీట్గా రిలాక్స్. శ్వాస వదులుతూ నిదానంగా రిలాక్సేషన్ కోసం. నెక్స్ట్ ఉష్ట్రాసనం. సేమ్ వజ్రాసనం వేస్తున్నాం, తర్వాత శ్వాసను తీసుకుంటూ ముందుకు తీస్తున్నాం. తీసుకున్న తర్వాత ఫస్ట్ కుడి చేయి, తర్వాత ఎడమ చేయి, రెండు చేతుల్ని జత చేసి కాళ్ళ పైన పెట్టుకుంటున్నాం. తర్వాత శ్వాస తీసుకుంటూ వెనుకకి కంప్లీట్గా బ్యాక్ బెండింగ్ పోస్చర్ చేస్తున్నాం. ఉష్ట్రాసన పొజిషన్ ఈ విధంగా చేస్తున్నాం మనం. రిలాక్స్ రిలాక్స్. నెక్స్ట్ ఉత్తాన మండుకాసనం ముందుకు చేస్తున్నాం చూడండి. జాబ్తో పోస్చర్ ఒక చేతి మీద ఇంకో చేతి పెట్టేసిన తర్వాత చూడండి నెమ్మదిగా ఏ విధంగా చేయాలి. శ్వాస తీసుకుంటూ వెనుకకి, శ్వాస వదులుతూ మధ్యస్థితి. ఇన్హేలింగ్ బ్యాక్, ఎక్సేలింగ్ మిడిల్, ఎక్సేలింగ్ మిడిల్. నెక్స్ట్ దండు పొజిషన్. అంటే నార్మల్గా రెండు హస్తం ఇట్లా చేసేసి అక్కడ కాల్ చేసేసి మనకు ఈ పొజిషన్ అంటే మనకి దండం అంటే కట్టె ఏ విధంగా ఉంటుందో కట్టె ఏ విధంగా ఉంటుందో అట్లా వేరు దండాసన. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వద్దుతూ అంతే సమస్థితి. దండాసనం అంటే ఈ విధంగా దండం మీద కట్ట ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా. తర్వాత శ్వాస తీసుకుంటూ పైకి చేస్తున్నాం, తర్వాత నార్మల్ స్థితి రిలాక్స్. చూశారు కదండి చూసినటువంటి ఆసనాలు, తర్వాత ప్రాణాయామ్స్, తర్వాత షట్క్రియల వల్ల మనకు యమనియమ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇట్లా అష్టాంగ యోగ మార్గం ఉంది. పతంజలి మహర్షి మనకు తీసుకొచ్చినటువంటి ఉత్తమమైనటువంటి మార్గంలో చూపించడం జరిగింది. నిరంతరంగా చేయడం వల్ల మనకి సైనస్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓం నమస్తే.